హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రష్ వ్లాగ్స్. మన ఛానల్ పేరు రష్ వ్లాగ్స్ అనమాట. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు, ఇదే మన ఫస్ట్ వీడియో. సో ఏం చేస్తామంటే మాకు దరిద్రాలు ఎక్కువ అనమాట లైఫ్లో. ఆ దరిద్రాలతోనే 3 ఇయర్స్ మనం అయిపోయింది మా ఇంజనీరింగ్ లైఫ్. సో రోజు మా దరిద్రాలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదామని ఒక థాట్ వచ్చింది, అందుకే స్టార్ట్ చేస్తా. ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ లేచాను, రెడీ అయ్యాను, నేను పిక్ చేసుకుంటానని చెప్పాను 5 minutesలో, కాబట్టి 30 minutes అయింది. వీడి దరిద్రం ఏంటంటే కాలేజ్ బస్కి 30,000 కడుతున్నాడు. రోజు గురుద్వారా దగ్గర దిగిపోతాడు, కాలేజ్ దాకా బస్సులో వెళ్తాం మళ్ళీ పట్టుకున్నాము. అందరూ ఎంతగా చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడైతే కాలేజ్ స్టార్ట్ అయ్యాం. సో వెళ్ళేదారిలో ఎన్ని దరిద్రాలు మనకు డౌట్ తెలీదు. ఈ రోజంతా రికార్డ్ చేసి మనకి అప్లోడ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇది హనుమంతు వాక దగ్గర ఉన్నాం. అయ్యో బాబా, అంకుల్ చెప్పు ఊడిపోయింది. అప్పుడు దాకా మా పక్కనే ఉన్నాడు, చెప్పు అయితే ఊడిపోయింది. చెప్పు ఊడిపోయింది, పడింది, చెప్పు ఊడిపోయింది. ఆల్మోస్ట్ పెట్రోల్ అయితే ఎంటీ అయిపోయింది ట్యాంక్. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోతాం. పెట్రోల్ కొట్టిద్దామని ఇక్కడ బంక్ లాగాం. పెట్రోల్ ఆల్మోస్ట్ ఎంటీ. చూద్దాం ఎంత కొట్టిద్దాం ఫరాన్. పెట్రోల్ కార్డు ఉంది, 200 చాలా. 200 ఎనఫా 2 liters కొట్టించేద్దామా? సరే, మైలేజ్ టెస్ట్ చేయాలి. అక్క వ్లాగ్ చేస్తున్నాం అక్క, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పవా? అక్క చెప్పట్లేదు. విలేకర్లా ఏది? అలాగే మాది కూడా, మాకు 1,00,000 మంది ఉన్నారు. అబ్బా, మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. డబ్బులున్నాయరా, పెట్రోల్ కొట్టించేస్తావా? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. నువ్వు కొట్టించరా, ఇదిరా ఫ్రెండ్షిప్. 8:45 స్టార్ట్ అయిన ట్రాఫిక్ 9 క్లియర్ అయింది. 1 గంట ఎండలో బాగా క్లియర్ అయింది. ఇప్పుడు కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చేసాం. కొంచెం 1 kilometer అంటే కాలేజ్కి వెళ్ళిపోతాం. మనకి ఇప్పుడు 8:40కి ఎగ్జామ్, అదే క్లాస్ స్టార్టింగ్. టైం ఏమో అదే కదా 9:10 అవుతుంది. ఇంకా వాష్రూమ్. ఇప్పుడు వెళ్తాం క్లాస్ రూమ్ ఎక్కడో తెలియదు. ఫస్ట్ డే కదా, టైం టేబుల్ మెయిల్కి వచ్చింది, చూసుకొని వెళ్ళాలి. అందరూ ఇప్పుడు మేము క్యాంటీన్కి వచ్చాం, క్లాసెస్ ఏం జరగట్లేదని. వీడు నా ఫ్రెండ్ జయంత్. జయంత్ వీళ్ళు మా ఫ్రెండ్స్. ఈయన మాకు అందరికి కావాల్సినాడు బాగా. కానీ మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. 1,00,000 మంది ఉన్నారు. ఈయన కూడా మాకు ఫ్రెండే. మాకు అప్పుడప్పుడు అంకుల్కి తెలియకుండా డ్రింకులు అవన్నీ సైడ్ చేస్తూ ఉంటారు. హాయ్ చెప్పండి అంకుల్. మాకు ఉన్నారు అంకుల్, ఫుల్ ఆడియన్స్. ఏ అంకుల్ హాయ్ చెప్పట్లేదు. ఈడు కొంచెం బాగా బలిసిన పార్టీ. ఇది ఈ షోరూమ్లు ఉన్నాయి తునిలో, బైక్ షోరూమ్లు. అంటే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చెప్పు. మీ పెయిడ్ ప్రమోషన్ తర్వాత ఉంటుంది, జస్ట్ బేసిక్ ప్రమోషన్ ఇది అంతే. ఈ మా ఫ్రెండ్స్ క్లాసెస్ జరగట్లేదని క్యాంటీన్కి వచ్చాం. ఎవరు వీడు? ఇది బాగా బలిసిన పార్టీ. వీడేమో జస్ట్ కాలేజ్కి వచ్చి 1 గంట అయ్యి ఉంటుంది, టిఫిన్కి వెళ్దాం అంటున్నాడు. క్లాసులకు దేనికి వస్తున్నాడు తెలియట్లేదు. అదే కదా మర్చిపోయాం. సర్లే, ఇప్పటికైనా మించిపోయిందే లేదని. సరే నీట్గా ఆడు మా స్టైల్ రెడీ అయిపోయాడు. ఆడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం చూస్తున్నాడు. ఆడైతే బ్యాగ్ ఇవన్నీ ఓడి అమ్మ అన్నీ చూపిస్తున్నవే, మార్కర్లు అవన్నీ. చూపిరా దొంగ. ఐస్ క్రీమ్ బ్యాగ్లో ఉంది. కాదు ఏంటి మీరు హౌసీ ఆడుకుంటే మొత్తం హౌసీ పిక్కలతో నింపేశారు.
ఆయన డబ్బు మనిషిరా, డబ్బుకే విలువిస్తారు. హౌసీ ఆడుకుంటే ఎప్పుడైనా పిలిచారా మనల్ని హౌసీ ఆడుకోవడానికి? ఒక టికెట్ అంట, అదే కదా మొత్తం కోట్ల మీద వ్యాపారం ఇదంతా. ఏమంటారు? టికెట్ ఎంత? హౌసీ టికెట్ చెప్పండి మా ఆడియన్స్కి. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. మా ఆడియన్స్ మాత్రం హాయ్ చెప్పట్లేదు. చెప్పండి హాయ్. ఇదేంటిది అందరూ మాకు చెప్పట్లేదు. నేను మాకు ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు ఎప్పుడైనా స్టూడెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ సపోర్ట్ చేయనే ఉంటారు. నేను మాత్రం అసలు అదే ఒక డ్రింక్ ఇవ్వడానికి అసలు మొత్తం ఫీల్ అయిపోతుంది. ఇది మెనూ అండి. ఇది ఈ మెనూ యొక్క వెనకాల ఉన్నది ఎవరో కాదు, యజమాని. ఈయన రిటైర్మెంట్ తర్వాత మాకు ఈ షాప్ మొత్తం ఈ క్యాంటీన్ అంతా మాదే. మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం, ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాం. కాలేజ్కి వచ్చాను. చాక్లెట్స్ అది చెప్పండి. ఏంటి సిగ్గుపడుతున్నారు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు అది అక్కడి నుంచి మేము తీసుకోవడం మాకు లెక్క కాదు, మేము తీసుకోకపోవడం మా సంస్కారం. మీరు ఇచ్చేయడం అది మీ యొక్క బాధ్యత, అభిమానం. అది మా మీద మీరు పెంచుకున్న అభిమానం. సర్లేండి, మేము వెళ్ళి వస్తాం. మళ్ళీ బయటకు వెళ్ళి టిఫిన్ తింటాం. ఇక్కడ ఏ టిఫిన్ లేదు, బాగాలేదు ఇక్కడ. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. జాగ్రత్త. మేము బయటకు వెళ్ళి ఫుల్ సాంబార్ ఇడ్లీ వేడివేడిగా. మీకేం తేవాలా పొట్టలో చెప్పండి. ఇక్కడ ఏం బాగో, ఏంటి ఫేక్. ఇవ్వండి. ఈడవాడు ఆడు పడుకుంటున్నాడు, ఆడు ఇంట్లో పడుకోకుండా ఇక్కడికి వచ్చి. చెప్పండి మీకు ఏం తెమ్మంటారా? మీరు మాకు ఎవరు కానీ మేము మీకు ఇస్తాం. చెప్పండి ఏం కావాలి. సర్లేండి, జాగ్రత్తగా అండి. బాయ్. అందరూ సక్సెస్ఫుల్గా టిఫిన్ షాప్కి అయితే వచ్చాం. సాంబార్ లైట్ వేడిగా ఉంది, కాకపోతే ఇడ్లీలు రెడీ అవుతున్నాయి. 5 minutes. రీల్స్ చూపిస్తున్నాడు కానీ కాపీరైట్ వస్తుంది. యూట్యూబర్ కష్టాలు. ఈడు మా ఫ్రెండ్, వీడు పెద్ద ఇదే మొత్తం రిచ్, రైల్వే స్టేడియం వెళ్ళి ఈడే మొత్తం. వీడివి పొలాలు గట్టిగా, షోరూమ్ ఇడికి. ఇక్కడ అన్న పూరీలు చేస్తాడు మా అన్న. అన్న హాయ్ చెప్పన్నా. థ్యాంక్స్ అన్న. మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకో ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అది ఫ్రెండ్స్ ఇవాళ మనం టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇడ్లీ అదిరిపోయింది, సాంబార్ వేడిగా ఉంది. టీ ఉంది చూడండి. మీరు ఇలాగే తినాలి. మాయ 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 కదా సరిపోదు. గిన్నె నోట్లో ఉంచాడు. జీవీపీ కాలేజ్ మొత్తానికి మాయ మాయ కొంచెం. వీడు 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 మా వాడు. మా వీడు పరత్ షోరూమ్ ఓనర్. నీ మూతి కొంచెం ఉడుచుకో. అది బొమ్మరీల్ సినిమాలో ఆహా హాసిని తుడుచుకుంటది కదా, అలాగా పోయిందా? కట్టే అక్క ఎంత అక్క? 210 అండి. ఎవరి దగ్గర ఉన్నాయి? సువాసి ఇచ్చారా? జయంత్ ఇచ్చే సువాస్ కాదు. అది లేదు, యూట్యూబ్ మనీ అంతా ఫస్ట్ మనీతో నేను యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే నేనేం చెప్పట్లేదు. అది చెప్పరా పార్టీ అన్నావు ఏదో, అది చెప్తావు కదా. మంది వైసీపీ పార్టీ ఓడిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మనకి బిల్ ఎందుకు అవుతున్నాం? మనకి డిస్కౌంట్ ఉంటుందో లేదో మన వీడియో తీసినందుకు అడుగు. ఫుడ్ పెట్టండి. అక్క మన బిల్లు టోటల్ ఎంతక్క?
230 ఆఫ్టర్ డిస్కౌంట్ అంతా మనకి మామూలుగా అయితే 500 అంట. డిస్కౌంట్ మనకి 230 వచ్చింది. ఇదంతా మా అక్క మంచితనం. మీరు కూడా రావాలి అక్క దగ్గర, ఈ టిఫిన్లన్నీ తినాలి, టేస్టీగా ఉంటాయి. లొకేషన్ కింద మనం పెడతాం. బాబాయ్ గారు హాయ్ చెప్పండి. హాయ్ బోలో బాబాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడు పరుగు పోయింది ఫ్రెండ్స్. వీడు పరుగు పోయింది ఫ్రెండ్స్, చూడండి. ఓకే, అందరూ మనం అందరూ ఫ్రెండ్స్. అది హాయ్ చెప్తున్నారు. ఫిలిపిస్తాన్ తీసుకొచ్చి సారీ అరే 200 జేబులో తీసి 40 రూపాయలు ఇస్తావా? 30 రూపాయలా? టిఫిన్ ఇప్పిస్తాను నువ్వే కదరా. టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు. ఇది ట్రాఫిక్ క్లచ్లెస్ బైక్ ఇది. అది చూడలేదు. అక్కడికి వెళ్దాం. అరే ఎన్ఆర్ఐ చాలా రోజులు. ఎన్ఆర్ఐ అంకుల్ ఉంటారు మా బాగా క్లోజ్. ఏం ఫ్రీ కాకపోతే. ఓకే, ఇప్పుడు మనం అక్షయ్కి వచ్చాం. ఇక్కడ అంకుల్ మనకి చాలా ఫేవరెట్. అంకుల్ ఆఫ్టర్ మెనీ లాంగ్ డేస్. అరే హౌ ఆర్ యు అంకుల్ ఆఫ్టర్ మెనీ లాంగ్ డేస్? ఆఫర్లు ఏమైనా పెట్టారు ఇప్పుడేనా? ఏది ఏసీ అదే కదా పుడాక మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చారు. మా చీరల షాప్ పెట్టారు అంకుల్. అంకుల్ అందే బోటి కదా బోటి మందేనా మన పార్ట్నర్షిప్ లేదంటే ఏంటి? బ్లాగ్ లో ప్రమోట్ చేయరా? చెప్పండి బ్లాగ్ చేస్తున్నాం. ప్రమోట్ చేయండి మన బోటి. కాదండి మన రెంట్కి ఇచ్చామండి మనమే. చీర చూపించాడు ఇవ్వాలి కానీ మొత్తం పార్ట్నర్షిప్ చాకీ ఉన్నాయి ఇప్పుడు. మనం ప్రమోషన్ చేసినందుకు అంకుల్ డబ్బా ఫ్రీ ఇస్తారు. ఎవరా డబ్బా? డబ్బాలో డబ్బులు అంట. మనం బోటికి పెట్టారు అంకుల్. బోటికి చూద్దాం. చాలా బాగుంది. యూట్యూబ్ ఛానల్ మొత్తం మీ బొటిక్ గురించి చెప్పండి. ఇప్పుడు మొత్తం ఏంటది చూపించి, మొత్తం చూపించి బొటిక్ అంత మందే. మొత్తం హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. మొత్తం హై క్వాలిటీ బొటిక్ అంతా. కొమ్మది ప్రమిసెస్ లో ఎవరున్నా ఇక్కడికి రండి. స్టిచింగ్ ఎంబ్రాయిడరీ మిషన్. అది ఇదేమో స్వింగ్ మిషన్. ఇది అడ్వాన్స్. అదేమో మాన్యువల్. అది ట్రెడిషనల్. అదంటే మా కొమ్మది ప్రెమిసెస్ లో ఎవరికైనా బొటిక్ ఏమైనా లేడీస్ ఏమైనా ఎవరు కావాలంటే ఇక్కడికి వచ్చాను అందరూ. బొటిక్ పేరు లియోస్ బొటిక్. గూగుల్లో కొట్టినా వస్తుంది. గూగుల్లో వస్తుంది కదా, జస్ట్ డైల్లో కూడా వస్తుంది అంట. మరి మీకు బిజినెస్ వస్తే మా సబ్స్క్రైబర్స్ అయినా వస్తే మాకు డిస్కౌంట్ ఫస్ట్ లైన్ అంత మందే. ఈ డ్రింక్ లిప్పింగ్ మొత్తం అంతా కాంప్లిమెంటరీ అందరూ వస్తాయి. అంత మందే కాంప్లిమెంటరీ అన్నీ వస్తాయి. ఈ అంకుల్ గారు చాకీ కూడా ఇది 1 కొంటే 3 ఫ్రీ. 3 కొంటే 1 ఫ్రీ. ఎలుగుబంటి ఎక్కి సర్దుకుంటున్నట్టు. ఎక్కడికి? ఓకే, అక్షయ్ దగ్గర మనకి పని అయిపోయింది. డైరెక్ట్ ఇస్ గోయింగ్ కాలేజ్. అంతే. కొంచెం మా డ్రైవర్ కొంచెం మెంటల్ బైక్ నిన్నే అన్నాడు మన ఎర్రగడ్డ హాస్పిటల్. అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లారిటీ షాక్ అయ్యావా? అంకుల్ నంబర్ ఉంది కదా, కాల్ చేయరా. పదరా బాబు. అంకుల్ నంబర్ ఉంది కదా. నా బండి మీద వెళ్తాను బాబు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కలద్దాలు తెచ్చారా? కలద్దాలు తెచ్చారా? కలద్దలు ఆడే ఉన్నాయి.
ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము కలెక్టర్ కదా. ఇచ్చావా స్పెక్స్ వచ్చాం. అరే ఈ బండి ఎక్కి వెళ్ళిపోండి, మీ బండి మీద వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ఆ బండి ఒప్పో చేస్తున్నారా? సరే వెళ్ళి కడతా తెచ్చు. లైబ్రరీకి వచ్చినప్పుడు చదువుకోవడానికి ఏంది ఏంది స్పందన చెప్పు. లైబ్రరీకి వచ్చాం ప్రిపేర్ అవ్వడానికి. మన ఫ్రెండ్స్ అంటే మనం గోల్ చేస్తాం, చదివేస్తాం, బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు లైఫ్లో. ఏమంటారు? కారు కొన్నాడు. ఓకే, ఇవాళ డే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. అది మీకు నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది పెట్టరా, నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే ఈ రోజుతో ఈ వ్లాగ్ ఎండ్. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం లైబ్రరీలో చదువుకున్న తర్వాత.